22వ శ్లోకము. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రీభిర్నర ఆచరత్యాత్మానః శ్రేయస్తతో యాతి పరాం గతిం. ఏతైః వీటి నుండి విముక్తః విముక్తుడై కౌంతేయ ఓ కుంతి పుత్ర తమః ద్వారైః అజ్ఞాన ద్వారములచే త్రివిః మూడు రకములైన నరః మానవుడు ఆచరతి ఆచరించును ఆత్మానః ఆత్మ కొరకు శ్రేయః హితమును తతః తరువాత యాతి పొందును పరాం పరమా గతిం గమ్యమును. ఓ కౌంతేయ, ఈ మూడు రకములైన నరక ద్వారముల నుండి తప్పించుకొనిన వ్యక్తి ఆత్మానుభూతికి అనుకూలములైన కార్యములను చేస్తూ క్రమముగా పరమగతిని పొందును. భాష్యము. మానవ జన్మకు శత్రువులైన కామ క్రోధ లోభములనే ఈ మూడింటి విషయములో మానవుడు మిక్కిలి జాగ్రత్తగా ఉండవలెను. ఈ మూడింటి నుండి ఎంతగా బయటపడినచో అంతగా అతని జీవితము పవిత్రమగును. అప్పుడే అతడు వైదిక గ్రంథములలో చెప్పబడిన నియమ నిబంధనలను పాటించగలుగును. మానవ జన్మకు సంబంధించిన ఆ నియమ నిబంధనలను పాటించుట ద్వారా అతడు క్రమముగా ఆత్మానుభూతి స్థితి మార్గముకు తనను ఉద్ధరించుకోగలుగును. అట్టి సాధనతో కృష్ణ చైతన్య స్థితికి ఎదిగేలా అతడు గొప్ప అదృష్టవంతుడైనచో విజయము తప్పక అతనికి సిద్ధించును. వైదిక గ్రంథములలో మానవుడు పవిత్ర స్థితికి చేరుకొను విధముగా విధి నిషేధములు స్పష్టముగా వివరించబడినవి. ఈ విధానము సమస్తము కామ క్రోధ లోభములను త్యజించుటపైననే ఆధారపడి ఉండును. కామాది త్రిగుణములను త్యజించటం అనే ఈ విధానమును అభ్యసించుట ద్వారా మానవుడు అత్యున్నత స్థితి అయిన ఆత్మానుభూతి స్థితికి ఎదగగలడు. ఈ ఆత్మానుభూతి శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవతో పరిపూర్ణమగును. ఈ భక్తియుక్త సేవతో బద్ధ జీవనకు ముక్తి నిశ్చయమగును. కనుకనే వైదిక విధానములను అనుసరించి జీవితముకు సంబంధించిన 4 ఆశ్రమములు మరియు 4 వర్ణములు వర్ణాశ్రమ పద్ధతి నెలకొల్పబడినవి. అట్టి వివిధ వర్ణములకు మరియు ఆశ్రమములకు అనేక నియమ నిబంధనలు ఉండును. మానవుడు వాటిని పాటించగలిగినచో అత్యుత్తమ స్థితి అయిన ఆధ్యాత్మిక అనుభూతికి సహజముగానే చేరుకొనును. అప్పుడు అతడు నిస్సందేహముగా ముక్తిని సాధించగలుగును. 23వ శ్లోకము. యశాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః నా సా సిద్ధిమవాప్నోతి నా సుఖం నా పరాం గతిం. ఎవడు శాస్త్రవిధులను ఉత్సృజ్య త్యజించి వర్తతే ప్రవర్తించును కామకారత కామముతో ఇష్టానుసారము వర్తిస్తూ సహో అతడు సిద్ధిం పరిపూర్ణత్వమును నా వాప్నోతి పొందడు నా సుఖం సుఖమును గాని నా పరాం గతిం పరమగతిని గాని. శాస్త్ర విధులను త్యజించి ఇష్టానుసారము వర్తించువాడు పరిపూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందలేడు. భాష్యము. ఇదివరకే వివరించినట్లుగా మానవ సంఘములలోని వివిధ వర్ణములకు ఆశ్రమములకు సంబంధించి అనేక శాస్త్ర నిర్దేశములు చేయబడినవి. ప్రతి ఒక్కరూ ఆ నియమ నిబంధనలను తప్పక పాటించవలెను. ఒకవేళ మానవుడు వాటిని అనుసరింపక తమ కామ లోభ వాంఛలను అనుసరించి ఇచ్ఛానుసారము వర్తించినచో అతడు తన జీవితంలో ఎన్నడూనూ పరిపూర్ణత్వమును సాధించలేడు. మానవుడు ఈ విషయములనన్నింటినీ సిద్ధాంతపూర్వకముగా ఎరిగినను నిజ జీవితములో వాటిని అమలుపరచలేకపోయినచో అతడిని నరాధమునిగా పరిగణించవలెను. మానవ జన్మలో జీవుడు బుద్ధితో అత్యున్నత స్థితికి తన జీవితమును చేర్చుకొనుటకు గల వివిధ నియమ నిబంధనలను అనుసరించవలెను. కానీ అతడు వాటిని అనుసరింపకపోయినచో తనకు తానే స్వయముగా పతనము చేసుకొనినట్టి వాడగును. ఒకవేళ అతడు ఈ నియమ నిబంధనలను మరియు ధర్మ నియమములను పాటించినప్పటికీ చివరికి దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుని అవగాహన చేసుకుని స్థితికి రాలేకున్నచో అతని జ్ఞానమంతయు వ్యర్థమగును.
అతడు భగవంతుని అస్తిత్వమును అంగీకరించినను భగవానుని భక్తియుక్త సేవలో నెలకొనినచో అతని యత్నములన్నీ వ్యర్థములగును. కనుకనే మానవుడు కృష్ణ చైతన్య స్థితికి భక్తియుక్త సేవా స్థితికి క్రమముగా తనను తాను ఉద్ధరించుకోవలెను. అప్పుడు వెంటనే అతడు అట్టి అత్యున్నత పరిపూర్ణత్వపు స్థితిని పొందగలుగును, కానీ మరో విధముగా కాదు. ఇక్కడ కామకారతః అను పదము మిక్కిలి ప్రధానమైనది. అన్నింటినీ ఎరిగినను నియమములను ఉల్లంఘించేవాడు కామముతో వర్తించిన వాడగును. కార్యము నిషిద్ధమని ఎరిగినను అతడు దానిని మానుకొనడు. దీనినే ఇష్టానుసారము వర్తించుట అనబడును. చెయ్యవలసిన నిశ్చిత కార్యములను చెయ్యకుండుట చేత అతడు చెంచలునిగా చెప్పబడును. అట్టి వ్యక్తులు తప్పక దేవాదిదేవునిచే శిక్షించబడుదురు. మానవ జన్మ కొరకై ఉద్దేశించబడిన పరిపూర్ణత్వమును వారెన్నడనో సాధింపలేరు. మానవ జీవితము ముఖ్యముగా తన అస్తిత్వమును పవిత్రము పరచుట కొరకై ఉద్దేశించబడినది. నియమ నిబంధనలను పాటించని వాడు తనను తాను వశపరచుకోలేడు. అదే విధముగా నిజమైన సుఖానుభూతి స్థితిని కూడా పొందలేడు. 24వ శ్లోకము. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. తస్మాత్ అందుచే శాస్త్రం శాస్త్రముల ప్రమాణం నిదర్శనము తే నీ యొక్క కార్య చేయదగిన కార్యము అకార్య చేయదగని కార్యము వ్యవస్థిత నిర్ణయించుటలో జ్ఞాత్వా తెలుసుకొని శాస్త్ర విధాన ఉక్తం శాస్త్ర విధానములలో చెప్పబడినట్లు కర్మను కర్తం చేయుటకు ఈ ప్రపంచములో అర్హసి తగుదువు. అందుకే మానవుడు శాస్త్ర ప్రమాణముల ద్వారా ఏది కార్యమో ఏది అకార్యమో ఎరుగవలెను. అతడు అట్టి విధానములను ఎరిగి క్రమముగా ఉద్ధరించబడినట్లుగా కర్మలు చేయవలెను. భాష్యము. 15వ అధ్యాయపు 15వ శ్లోకములో తెలుపబడినట్లు వేదములలోని సమస్త నియమ నిబంధనలు శ్రీకృష్ణ భగవానుని ఎరుగుట కొరకై ఉద్దేశించబడినవి. మానవుడు భగవద్గీత నుండి శ్రీకృష్ణ భగవానుని అవగాహన చేసుకొని భక్తియుక్త సేవలో నెలకొని కృష్ణ చైతన్యములో ప్రతిష్ఠుడైనచో అతడు వైదిక గ్రంథములలో చెప్పబడిన అత్యున్నత జ్ఞాన పరిపూర్ణత్వమును పొందిన వాడగును. శ్రీకృష్ణ భగవానుని పొందుట కొరకై ఉద్దేశించబడిన ఈ మార్గమును శ్రీ చైతన్య మహాప్రభువు మిక్కిలి సులభము చేసిరి. అతడు జనులకు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్రమును కీర్తిస్తూ భక్తయుక్త సేవా కార్యక్రమములలో నెలకొని శ్రీకృష్ణునకు అర్పించిన ఆహార పదార్థములనే ప్రసాద రూపమున గ్రహించవలనని బోధించిరి. ఇట్టి భక్తియుక్త సేవ కార్యకలాపములలో ప్రత్యక్షముగా పాల్గొని వ్యక్తి వైదిక గ్రంథములనన్నింటినీ అధ్యయనము చేసిన వానిగానే భావించబడును. అట్టి వ్యక్తి పరిపూర్ణమైన అవగాహనకు వచ్చినట్టి వాడగును. కానీ కృష్ణ చైతన్యము లేని వారికి శ్రీకృష్ణుని భక్తియుక్త సేవలో నెలకొని సామాన్య జనులకు ఏది కార్యమో ఏది అకార్యమో వేద నిర్దేశముల ద్వారా నిర్ణయించవలెను. ఎట్టి వాదము లేకుండా మానవుడు ఈ విధముగా వర్తించవలెను. అట్లు వేద నియమములను పాటించుటనే శాస్త్ర సిద్ధాంతములను అనుసరించుట అని చెప్పబడును. బద్ధజీవులలో కనిపించు 4 ప్రధాన దోషములకు శాస్త్రము అతీతమైనది. దోషపూరితమైన ఇంద్రియములు, మోసపూరితమైన ప్రవృత్తి, విప్రలిప్స, నిశ్చయ దోషాచరణము, ప్రమాదము, నిశ్చయముగా భ్రాంతికి లోనగునటువంటివి ఆ ప్రధాన దోషములు. బద్ధ జీవితములో కనిపించు ఈ 4 దోషములే మానవుని నియమ నిబంధనలను అనుసరించుటలో అనర్హుని చెయ్యును.
కనుకనే ఈ దోషములకు అతీతములైన శాస్త్రములచే విధించబడిన నియమ నిబంధనలను ఎట్టి మార్పులు చేర్పులు లేకుండా మహర్షులు ఆచార్యులు మహాత్ములు అంగీకరించిరి. సాధారణముగా భారతదేశములో ఆధ్యాత్మిక అవగాహన విషయములో నిరాకారవాదులు సాకారవాదులు అని రెండు పక్షములు కలవు. ఈ రెండు పక్షముల వారు తమ జీవితమును వైదిక నియమములను అనుసరించి కొనసాగించుదురు. శాస్త్ర నియమములను అనుసరించకుండా ఎవ్వరును పరిపూర్ణత్వ స్థితికి తమను తాము ఉద్ధరించుకోలేరు. కనుకనే శాస్త్రముల సారమంతటిని అవగాహన చేసుకుని వాడు భాగ్యవంతునిగా భావించబడును. భగవతత్వ విజ్ఞానమును అవగాహన చేసుకొను సిద్ధాంతముల పట్ల విముఖతయే మానవుని సమస్త పతనములకు కారణము. నిజమునకు అట్టి మానవుల వైఖరి గొప్ప అపరాధముతో కూడుకొనినట్టిది. కనుకనే దేవాదిదేవుని భౌతిక శక్తి అయిన మాయ ఎల్లప్పుడూ త్రివిధ క్లేశముల రూపమున మనలను ఎల్లప్పుడూ బాధించును. ఆ మాయాశక్తి భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడినట్టిది. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని అవగాహన చేసుకుని మార్గములో అతడు అడుగుపెట్టుటకు మునుపు మానవుడు కనీసము సత్వగుణ స్థితికైనను ఉద్ధరించుకోవలెను. సత్వగుణ ప్రమాణముకు ఎదగనిచో మానవుడు అసుర జన్మకు కారణములైన రజస్తమో గుణములలోనే నెలకొనవలసి వచ్చును. రజస్తమో గుణ స్వభావులు శాస్త్రమును సత్పురుషులను దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని నిజమైన అవగాహనను అవహేళన చేస్తుందరు. వారు ఆధ్యాత్మికాచార్యుని ఆదేశములను తిరస్కరించి శాస్త్ర విధులను నిర్లక్ష్యపరచుదురు. భక్తియుక్త సేవా మహిమను శ్రవణము చేసిన తరువాత కూడా వారు దాని పట్ల ఆకర్షింపబడక తమకు తామే ఉద్ధరించుకొనుటకు కొన్ని పద్ధతులను రూపొందించుకొందురు. ఇవి అసుర జీవన స్థితులకు దారితీసే మానవ సమాజములోని కొన్ని దోషములు. ఏమైనను అత్యున్నత ముక్తి పదములో శిష్యుని నడిపించగల సామర్థ్యము కలిగినట్టి ప్రామాణికాచార్యునిచే శిక్షణను పొందగలిగినచో మానవుని జీవితము సఫలము కాగలదు. శ్రీమద్ భగవద్గీతలోని దైవాసుర స్వభావములు అను 16వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము.